ఒక సాధారణ కుటుంబంలో నిజం చెప్పాలంటే ఇక్కడుండే తల్లిదండ్రులు మెజారిటీ కంటే ఇంకా తక్కువ స్థితి. ఒక పూరి గుడిసెలో పుట్టా, పూరి గుడిసెలు, అరుణాధపురంలో పూరి గుడిసెలో. నేను ఎంఎస్సి చదివి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా పూరి గుడిసెలోనే. ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజీలో చదివా. పూరి గుడిసెలోనే ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. అయితే దానికి ముందు మా తల్లిగారు, మా ఫాదర్ ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన చదివింది 8వ తరగతి. మా మదర్ ఏలిముద్ర, ఆమె చదువుకోవాలా. కానీ మేము సాయంకాలం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది. మాకేం తెలీదు. ఉదయం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది, నాకేం తెలీదు. మేమేం చదువుతున్నా నాకు తెలీదు. కానీ ఆమె రెగ్యులర్గా మాతో కూర్చోబట్టి కష్టపడి చదివాం. ఆ చదవటంలో కూడా ఇదే స్కూల్లో చదివింది. చదువుని గురించి 9వ తరగతి దాకా ఎవరు అంటే స్కూల్లో చదివే. ఆ రోజుల్లో 9వ తరగతి తర్వాత ఒక మంచి టీచర్ నాకు దొరికారు, నారాయణమూర్తి గారని. ఒక మంచి టీచర్, ట్యూషన్ మాస్టర్. ఇక్కడ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ ఉండేది ఎదురుగా. దాంట్లో కూర్చొని చదివేవాడిని, అక్కడ సేల్స్ చేస్తూ. ఈ ఎదురుగానే కరెక్ట్గా ఆపోజిట్గా లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది. అక్కడే కూర్చొని అక్కడే చదివేవాడిని, సేల్స్ చేస్తూ. అలా యాక్చువల్గా జీవితంలో బాగా చదవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చా. పిల్లలందరికీ చెప్తున్నాను, ఇదే స్కూల్లో నేను 10th క్లాస్ చదివినప్పుడు ఫెయిల్ అయ్యాను. ఈ స్కూల్లో 10th ఫెయిల్ అయ్యా. అయితే ప్రభుత్వం మళ్ళీ 2 గ్రేస్ మార్కులు ఇస్తే మళ్ళీ 3 నెలల్లో పాస్ అయ్యా. ఆ తర్వాత ఇదే కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ 2 years చదివా. అయితే ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ అయ్యా, నా ఫ్రెండ్స్ అందరూ ముందుకు పోవటం, నేను వెనక్కి రావటం. అయితే అదృష్టవశాత్తు ఆ 2 మార్కులతో ముందుకు పోయిన తర్వాత నాలో పట్టుదల పెరిగి చదివా. ఇదే కాలేజీలో 3 సంవత్సరాలు డిగ్రీ చదివాను. 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఎంఎస్సి ఎస్సీ యూనివర్సిటీ 2 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఒక ఫెయిల్ అయిన స్టూడెంటు మళ్ళా యూనివర్సిటీ ఫస్ట్ ఇక్కడ 3 ఏళ్ళు అక్కడ 2 ఏళ్ళు అయ్యానంటే దానికి కారణం ఏంటంటే విద్య ఇచ్చిన టీచర్. నాకు నారాయణమూర్తి గారు అనేవారు బేసిక్ ఇచ్చారు. అంటే మనకు ఎవరైతే చేశారో వాళ్ళని మనం చెప్పుకోవాలి. అందుకే ప్రతి టీచర్లకి నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి బేసిక్ కాన్సెప్ట్స్ ఇవ్వండి అని. ఇలా అంచెలంచెలుగా ఎదగటం. ఇదే కాలేజీలో 1979 సెప్టెంబర్లో ఎంఎస్సి పాస్ అయ్యి ఎంఎస్సి ఎగ్జామ్స్ రాశా ఎస్ఎన్ఎస్లో. నేరుగా ఈ కాలేజీకి వచ్చా. రామసుబ్రహ్మణ్యం అని అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేవారు, ఆయన్ని కలిసా. సార్ ఇక్కడ పార్ట్ టైం పోస్ట్ ఉందంట, నేను చేస్తానన్నా. ఆయన వెంటనే క్లాసుకు పోతా ఉన్నాడు. అప్పుడు ఈ కాలేజీలో మార్నింగ్ ఉండేది, మధ్యాహ్నం ఉండేది, సాయంకాలం ఉండేది. క్లాసుకు పోతావా అన్నాడు. పోతాను సార్ అన్న. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇచ్చి క్లాసుకు పొమ్మన్నారు. గంటకి 4 రూపాయలు, గంటకి జీతం, గంట టీచ్ చేస్తే 4 రూపాయలు. మొదటి 3 నెలలు నాకు 120 రూపాయలు వచ్చినాయి. తీసుకోవాలా. ఇంటికాడ ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. 5 మంది అంచెలంచెలుగా నాకు 2-3 నెలల్లోనే 100 అయిపోయారు. ఇదే కాలేజీలో పార్ట్ టైం 1 year చేశాను. వాళ్ళు నాకు ఫుల్ టైం పర్మనెంట్ చేశారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. మేనేజ్మెంటు నాకు యాక్చువల్గా ఫుల్ టైం పోస్ట్ పర్మనెంట్ జాబ్ ఇచ్చారు. 5 men కమిటీ యూనివర్సిటీ చేసి మళ్ళీ 1 year చేశా. ఐ రిజైన్. ఉద్యోగానికి రిజైన్ చేస్తుంటే మేనేజ్మెంట్ ఆనం భక్తవత్సడి గారు ఒప్పుకోవాలా. అప్పుడు ఆయన ప్రెసిడెంట్. నువ్వేం పిచ్చోడిగా ఉన్నట్టున్నావు, గవర్నమెంట్ జాబ్ ఏం చదువుకునేదంటే నా మీద నాకు నమ్మకం ఉంది సార్, నేను రిజైన్ చేస్తున్నాను, వేరే వాడికి ఉద్యోగం ఇవ్వమంటే లేదు 5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే మీద నీకు ఇస్తున్నావు, పోయి చేసుకొని ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కష్టం, హార్డ్ వర్క్. మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి మన డెవలప్మెంట్ ఉండేది. తర్వాత అంచెలంచెలుగా మీకు అందరికీ తెలుసు 1997 హైదరాబాద్ పోయాం. తర్వాత ఈరోజు 23 రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్స్, 6,50,000 మంది. అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చేది 60,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు నారాయణ గ్రూప్లో 1వ తేదీ జీతం తీసుకుంటున్నారు, పిఎఫ్ ఈఎస్ఐ కట్టి. అది
నాకెంతో సాటిస్ఫాక్షన్. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులందరూ మీకు అందరూ చెప్తున్నా, మీ ఆస్తిపాస్తి ఏంటంటే మీ పిల్లల చదువే. మీ పిల్లల చదువే మీకు ఆస్తి. మా అమ్మగారు నన్ను చక్కగా చదివించబట్టి ఆమెకి చదువు రాకపోయినా ఆలు కూడా తెలియకపోయినా రాయటం, ఏబిసిడీలు తెలియకపోయినా పక్కన కూర్చున్నది. అలా ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే కారణం. అందువల్ల ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది, పిల్లల్ని బాగా చదివించండి. ఇదే స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పుడు ఆ రోజు మధ్యాహ్న భోజన పథకం లేదు, లేదా ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకునే సిస్టమ్ కూడా లేదు. మధ్యాహ్నం 1 to 2 బ్రేక్ అయితే ఇక్కడి నుంచి అరుణాచపురం పోయి నడిచి భోంచేసి మళ్ళా ఇక్కడికి 2 గంటలకు వచ్చి క్లాస్కి వినేవాళ్ళం. నాకు అవన్నీ గుర్తుండాయి. అందుకనే నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీధర్ రెడ్డి గారు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ మీరు సిటీయే కాదు నెల్లూరు కూడా ఈక్వల్గా చూడాలని. నేను ఒకటే చెప్పా, రెండింటినీ కలిసి డెవలప్ చేస్తాం, ఇద్దరం కలిసి రూరల్ సిటీ డెవలప్ చేస్తామని. రెండిట్లో ఉండే పిల్లలందరికీ ఇవ్వడానికి 10,000 స్కూల్స్ మా పిల్లలు, మా కుమార్తెలు అల్లుళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్ల రూపాయలు ఇది సిఎస్ఆర్ కూడా, అంటే కంపెనీ సిఎస్ఆర్ కాదు, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చే డబ్బుల నుంచి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్లు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు 7,000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రావాలి, మార్చి నుంచి వస్తున్నాయి. ఇంకా లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుందని 7,000 ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 monthsలో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం. నేను అందరికీ ఒకటి చెప్పేది, పేదరికం చదువుకు అడ్డు కాదు. పేదరికం చదువుకు అడ్డు కాదు. ఈ దేశంలో ఎంతోమంది గొప్పగా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన చిన్నప్పుడు ఎంతో కష్టాలు పడ్డాడు. ఒక పట్టుదలతో ఆ విధంగా ఎంతోమంది నిరుపేదలు ఈరోజు దేశంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను ఎలక్షన్స్కి ముందు నెల్లూరు టౌన్లో 94,000 ఇళ్ళు ఉంటే 84,000 తిరిగారు. 94,000 ఇళ్లలో 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. ఇంకో 10 రోజులు గ్యాప్ ఉంటే 10,000 కూడా తిరుగుతున్నావు. ఈ తిరిగినప్పుడు సర్రేపల్లి కాలకట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, స్లమ్ ఏరియాస్లో వాళ్ళ జీవనాన్ని చూశారు. ఆ తల్లిదండ్రుల యొక్క జీవనం, ఆ పిల్లలు, అంటే ఆ బీడీలు చుట్టుకునేవాళ్ళు తల్లులు, చుట్టలు చుట్టుకునే తల్లులు, వాళ్ళ ఆదాయం రోజుకి ఎంత వస్తుందంటే 50 రూపాయలు 75 రూపాయలు. ఆ పిల్లలు చూస్తే చినిగిపోయిన నిక్కరు, వారం రోజులు ఒకే ప్యాంటు షర్ట్, ఇవన్నీ చూసే కళ్ళారా. ఆ తల్లుల్లో మెజారిటీ అడిగితే, ఎక్కువ మంది అడిగితే ఏం చేస్తామంటే 3 ఏళ్లలో పాసిపని చేస్తున్నా, ఎంత వస్తుందంటే 3,000 వస్తుంది. 4 ఏళ్లలో చేస్తున్నా. ఇలా వాళ్ళందరి స్థితిగతుల్ని కళ్ళారా చూసి చెవులారా వింటాం. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేయాలి, వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్లోనే అనౌన్స్ చేసి, ఎలక్షన్స్ ముందు ఈ విఆర్ఐ స్కూల్ గత ప్రభుత్వం మూసేసిన ఈ స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేయిస్తానని అన్న మాట ప్రకారం మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్తో దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. నేను కూడా ఊహించలా ఇంత బాగా వస్తుందని. 1,100 మంది పిల్లలు చదువుతున్నారు. అందులో చదివే వాళ్ళు నాకు తెలిసి 750-800 మంది సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్టలో ఏరి అడ్మిషన్లు ఇచ్చాం. ఫస్ట్ ఆయన మనసులో పడిపోయింది. ఈరోజు ఒక మంచి స్థాయికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని మీ అందరికీ ఈరోజు ఈ సైకిళ్ళు పంపిణీ. నిజంగా కూడా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా. ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడి, విద్య అనేది మనందరికీ ముఖ్యం. విద్య అనేది మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోద్ది. మీ ఫ్యూచర్ కూడా విద్య. ప్రతి ఒక్కరిని బాగా చదువుకొని ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను ఒక భాగస్వామిగా ఉండడం
మీ అందరి ముందు ఈరోజు నేను రావడం, నాకు పార్లమెంట్ ఉంది కానీ దీన్ని మిస్ చేసుకోకూడదు అని ఖచ్చితంగా ఈరోజు నెల్లూరుకు వచ్చాను. ఎంత సంతోషం అంటే దాదాపు నాకు మరచిపోలేని దినం ఈరోజు. పిల్లల్ని ఎక్కడ చూసినా వాళ్ళ మొహాల్లో ఆనందం. అంతకంటే ఏం కావాలి మనకి జీవితంలో? ఇవి మనం చూసేది చాలా తక్కువ. ఈరోజు నా బోటోడు చూడగలిగాను. సార్ తోటే నడిచి వస్తుంటే ప్రతి ఒక్క మొహంలో ఆ చిరునవ్వే. అంతకంటే మించింది మనకి ఏం లేదు జీవితంలో. ఇటువంటి చూడగలిగితే అంతకు మించింది కూడా మనకేం లేదు. నా బోటోళ్ళు చాలా ఆనందిస్తారు ఇటువంటి కార్యక్రమాలంటే. చదువుకొని మీరందరూ సార్ని గుర్తుపెట్టుకొని జీవితంలో పెద్దోళ్ళు మన కలెక్టర్ కానీ మన ఎస్పీ గారు కానీ ఇటువంటి చదువులు చదివి నారాయణ గారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వాళ్ళ పేర్లతో సహా మీరందరూ గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మీరు ఒక మంచి స్థాయికి చేరినప్పుడు ఆయనకి వచ్చి మీరందరూ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలా. సో మీరందరూ కూడా ఆ బ్లెస్సింగ్స్ కోసం కష్టపడి చదవండి, ముందుకు పోండి. స్కూల్స్ గురించి చెప్పాలంటే P4 కింద ఇటువంటి సైకిల్స్ కార్యక్రమం అనేది నా లెక్కలో మన ముఖ్యమంత్రులు P4 అని వాడుతూ ఉంటాడు. దీన్ని మనం P4 కిందనే తీసుకోవాలి. ఈ సైకిల్స్ పంపిణీ కూడా ఈరోజు అట్లే స్కూల్స్ చూస్తుంటే ఎక్కడ చూడు నారాయణ గారికి ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో ఆ పిల్లల్ని కూడా దాంట్లో ఓపికగా తిప్పి స్కూల్స్ని డెవలప్ చేస్తూ ప్రతి దగ్గర కూడా బోసిపోయిన స్కూల్స్ని డెవలప్ చేసి రూపు రేవు అన్ని మొత్తం మార్చి చదువుకునే పిల్లలకి మంచి వాతావరణంలో మనకి చదువు ఇవ్వాలా అనేది ఆయనకి మనసులో కలిగి ఈరోజు దాదాపు సిటీలో ఉండే స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. అది కూడా ఒక మంచి కార్యక్రమం. మంచి అట్మాస్ఫియర్లో మనం చదువు ఇవ్వగలిగితే చదువు కూడా బాగా ఎక్కద్ది. సో ఆ కార్యక్రమంలో చదువుతో పాటే మనము ఈ ప్లే గ్రౌండ్స్ కూడా ఉండాలా, అది కూడా అవసరం పిల్లలకి అని చెప్పి ప్లే గ్రౌండ్స్ కానీ స్కూల్స్ కానీ మన ముఖ్యమంత్రులు చెప్పినట్టే మన నారా లోకేష్ బాబు చెప్పినట్లు ప్రతి దగ్గర కూడా స్కూల్స్ని బాగా డెవలప్ చేస్తున్నారు రాష్ట్రం అంతా. మన నెల్లూరులో స్పెషల్గా నారాయణ గారిని దాన్ని భుజం మీద మోస్తూ ఆర్ఎస్ఆర్ స్కూలు ఈరోజు నేను బీపీఆర్ ఫౌండేషన్ తరఫున చేస్తున్నాం. డిఎస్ఆర్ వాళ్ళు అక్కడ సుందరరామ్ రెడ్డి ఆ స్కూల్ని డెవలప్ చేస్తున్నారు. కళ్ళ ముందుండే స్కూల్ మీరు చూశారు, నారాయణ గారు చేస్తున్నారు. ఇట్లా నారాయణ గారు ఇంకెన్ని స్కూల్స్ చేస్తున్నారు ఆయన సొంతంగా ఆయనే చెప్పాలి అది. ఎందుకంటే నేను చూసేది ఒకటే, కానీ ప్రతి దగ్గర ఇంటుంటా నారాయణ గారు ఇది చేస్తున్నారని. వాళ్ళ డాక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని స్కూల్స్ని డెవలప్ చేస్తున్నారు. చదువు ఇవ్వాలా, చదువుకోవాలా అనే ఒక మంచి ప్రోగ్రాం ఇది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం మనము చూడబాము. అది కూడా ఒక సిటీకని లేకుండా కంప్లీట్ నెల్లూరు కార్పొరేషన్కి ఈ సైకిల్స్ ఇస్తున్నారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ళకి జాగ్రత్తగా పోండి. కొత్త సైకిళ్ళని తొందరపడి ఏదో తొక్కుని పోవాలని చెప్పి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఇళ్ళకి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మెంబర్స్ అందరికీ, ఎమ్మెల్యే శ్రీధర్ గారు, కలెక్టర్ గారు, కమిషనరు, నూడా చైర్మన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ, స్టేజ్ మీద ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు నాకు ఈ సైకిల్స్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే
నా నెత్తుల్లో కూడా All chief guests and all my dear friends, good evening everyone. My name is Dolna Malika. I'm studying 10th class A section from MCHS CB Nagar Chinnabalaya School. Thank you Narayana sir for giving great opportunity for me. చాలా థ్యాంక్స్ మాకు సైకిల్స్ ఇస్తున్నట్టు అండ్ అలాగే మా స్కూల్ అయితే స్కూల్కి చాలా దూరము, అలాగే 10th క్లాస్ అవ్వడం వల్ల బ్యాగ్లో బుక్స్ ఎక్కువ, బ్యాగ్ వేయడం వల్ల భుజాల నొప్పులు, అండ్ అలాగే సైకిల్ వల్ల మాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టినప్పుడు ఈవినింగ్ ఇంటికి పోవడానికి అండ్ అలానే మదర్కి హెల్ప్ బయట నుంచి ఏమన్నా ప్రొవిజన్స్ ఏమైనా తీసుకురావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలానే మదర్ అయితే స్కూల్ దగ్గరికి రాలేకపోవడం వల్ల మేమైతే లేట్గా వెళ్ళడం వల్ల చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాము. అండ్ అలాగే సైకిల్స్ చేయడం వల్ల మేమైతే చాలా కంఫర్ట్గా ఇంటికైతే వెళ్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. I'm Ashwini from 10th standard. I'm studying in MSMMC High School. First of all, I would like to thank our Minister Narayana sir to giving such a big gift to students. సైకిల్ ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా చాలా హెల్ప్ఫుల్. అంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి, ఆటోస్ నుంచి వచ్చే వాళ్ళకి, అమ్మ వాళ్ళకి చాలా కష్టమవుతుంది ఛార్జీలు కట్టాలంటే. అదే స్కూల్కి రావాలంటే వెళ్ళాలంటే సైకిల్ ఇస్తే పిల్లలు అమ్మ వాళ్ళు లేకుండానే వాళ్ళే వెళ్ళి రావచ్చు. అలానే కాకుండా మన శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేసే లక్ష్యంలో నెల్లూరుని చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇలానే మంచి పనులు చేసేవారిని మనం ఎప్పుడు తోడుగా ఉంటామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. And respected dignitaries, teachers, parents and all my dear friends, a very good evening to all. Myself Netra and I am studying 9th class at VR High School. First we express our heartfelt thanks to our Honorable Education Minister Nara Lokesh sir for this continuous vision and support towards government school students. We also extend our deepest gratitude to our Dr. Ponguru Narayana sir for distributing these 7,000 bicycles to the students of 8, 9, 10 classes under Nellore Municipal Corporation School. On the behalf of all the students of VR Municipal Corporation High School, I sincerely thankful to our Honorable Minister Narayana sir for providing foundation course, free bicycles and many other facilities to our VR Municipal School. These initiatives are helping us more better and build a bright future. We are grateful for your support and promise to study hard and make our school and our nation proud. Thank you for giving this wonderful opportunity. Good evening to all of you. My name is Sheikh Alma Sabsum, studying 10th A section in PNMC High School. Thank you so much Minister Narayana sir for giving such a golden opportunity to everyone. Today I am very happy to meet you all at a ground. Thank you so much our Minister Narayana garu. మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి సైకిల్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇంటికి రావడానికి వెళ్ళడానికి, స్కూల్ నుంచి రావడానికి వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. సైకిల్ ఇచ్చినందుకు మనం చాలా కృతజ్ఞత చూపించవచ్చు. సైకిల్ అనేది స్కూల్కి వెళ్ళడానికి రావడానికి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుద్ది. సైకిల్ లేకపోవడంతో కొందరు ఆబ్సెంట్ పెట్టేస్తారు, స్కూల్కి దూరం అయిపోయింది నేను వెళ్ళలేనని. ఆ సైకిల్ పైన ఒక పేరు ఉంది. ఎవరి పేరు అది? మన మినిస్టర్ డాక్టర్ పొంగూరి నారాయణ గారి పేరు ఉంది. ఆ సైకిల్ని చూస్తే మనకు ఆయన పడ్డ కష్టం గుర్తు రావాలి. ఆయన చిన్నప్పుడు చాలా కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాంటి కష్టం మనం పడకూడదని ఆయన మనకి ఈ సౌకర్యం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మినిస్టర్ నారాయణ గారు ఫర్ గివింగ్ సచ్ గోల్డెన్ ఆపర్చునిటీ. గారికి, పునీత్ గారికి, షర్ని గారికి, రవితేజ గారికి, మన గౌరవనీయులు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వక్ఫ్ బోర్డ్ చైర్పర్సన్ అబ్దుల్ అజీజ్ గారికి, నుడా చైర్పర్సన్ కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారికి, మేయర్ మేడం దేవరకొండ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, మున్సిపల్ కమిషనర్ నందన్ గారికి అండ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పట్టాభి రామిరెడ్డి గారికి నా నమస్కారం. మన గౌరవనీయులు సీఎం గారు లాస్ట్ ఇయర్ ఒక పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు అంటే ఎవరైనా సమాజంలో టాప్ 10లో ఉన్నారో వాళ్ళు సమాజంలో కింద ఉన్న 20% వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళకి అవకాశం వచ్చింది, అవసరం దొరికినాయి.
వాళ్ళు ఆ అవసరం వాడుకొని పై స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు కింద వాళ్ళని కూడా పైకి తీసుకోవాలి. సో ఈ P4 ప్రోగ్రామ్ పిలిపించిన తర్వాత మొత్తం దేశంలో చాలామంది ముందుకు వస్తున్నారు. ఈరోజు నారాయణ గారు ఒక కొత్త చాప్టర్ దీనిలో యాడ్ చేసేసారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి గట్టిగా చెప్పట్టుకోవటని. సార్ ధన్యవాదం సార్. సార్ నేను ఈ సైకిల్ని సార్ ఒక సైకిల్ లాగా చూడను సార్. పిల్లలకి ఇచ్చిన ఈ సైకిల్ చాలా చాలా బెనిఫిషియల్ సార్. ఇది సాధికారిత వైపు తీసుకున్న ఒక మంచి అడుగు. ఇప్పుడు పల్లెటూరులో లేకపోతే చాలా చోట్ల సార్ ఈ స్కూల్కి వెళ్ళడం లేకపోతే కోచింగ్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద సమస్య. ఈరోజు ఈ సైకిల్ వల్ల పిల్లలకి ఒక ఫ్రీడమ్ వస్తున్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. వాళ్ళు ఏ టైం అయినా సరే ఎక్కడైనా వెళ్ళినా సరే వెళ్ళవచ్చు. ఎస్పెషలీ గర్ల్స్ చిల్డ్రన్ సార్. గర్ల్స్ చిల్డ్రన్ అంటే మామూలుగా ఆఫ్టర్ 5 PM వాళ్ళని బస్లో పంపించడం లేకపోతే ఆటోలో పంపించడం వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా బాధపడతారు. కానీ సైకిల్ ఉండడం వల్ల వాళ్ళు లేట్ ఈవినింగ్ కూడా సొంత సైకిల్లోనే కోచింగ్కి కానీ లేకపోతే స్కూల్స్కి కానీ లేకపోతే నైట్ క్లాసెస్కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళవచ్చు, తిరిగి రావచ్చు. సో దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళకి స్టడీస్లో చాలా హెల్ప్ ఉంటుంది. నాకు తెలిసిన ఈ సైకిల్ వల్ల సార్ వాళ్ళు బంగారు భవిష్యత్తు వైపు మీరు ఒక దారి చూపిస్తున్నారు. సో సార్ థ్యాంక్ యూ అలాట్ సార్. ఆల్రెడీ నారాయణ గారు ఈ జిల్లాలో తర్వాత ఎస్పెషలీ మున్సిపల్ ఏరియాలో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అభివృద్ధి ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు. నేను లాస్ట్ ఇయర్ కలెక్టర్గా ఈ జిల్లాకి రావడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ ఒక పెద్ద సమస్య మీ అందరికీ తెలిసిన విషయం అంటే సైక్లోన్స్ వచ్చినప్పుడు మొత్తం అన్ని రోడ్స్ ఇవన్నీ నీళ్ళు వచ్చేస్తాయి. డ్రైనేజ్ వ్యవస్థ గతంలో బాగాలేదు. కానీ సార్ వల్ల ఈ అన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా బాగా చేయడం జరిగింది. చాలా చోట్ల బాగా లార్జ్ అమౌంట్లో డీసిల్టింగ్ చేయడం జరిగింది. దానివల్ల 2 సైక్లోన్స్ వచ్చినాయి, మొంతా కానీ దితువా కానీ వర్షం చాలా ఎక్కువ వచ్చింది. కానీ విదిన్ 24 hours మొత్తం నీళ్ళు పెన్నా నదికి ద్వారా సముద్రంకి వెళ్ళిపోయింది. పబ్లిక్కి ఎక్కువ ఏమీ ఇబ్బంది రాలేదు. ఈసారి కూడా నాకు తెలిసి లాస్ట్ 1 yearలో చాలా రోడ్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. డ్రైనేజ్ నెట్వర్క్ కూడా సార్ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్తో పాటు త్వరగతిలోనే అది ఇంప్లిమెంట్ అవ్వాలి, తొందరగా కంప్లీట్ అయిపోవాలి కూడా. ఎవ్రీ సండే సార్ నాతో మున్సిపల్ కమిషనర్తో రివ్యూ చేస్తున్నారు. త్వరలోనే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఈసారి ఎంత పెద్ద సైక్లోన్ వచ్చినా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం వాటర్ డ్రైన్ అయ్యేట్టుగా చూడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సమయం బాగా దాటింది, కాలాతీతం అవుతుంది కాబట్టి సభకి నమస్కారం అన్న ఒక్క మాట చెప్పి ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నెల్లూరు నగరానికి వారు ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. నేను నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేని. నెల్లూరు నగరంలో ఈ విధంగా సైకిల్ ఇస్తున్నారు అని తెలిసి నారాయణ గారిని మీ రూరల్ ఎమ్మెల్యేగా, మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా అన్న నెల్లూరు రూరల్కి కూడా ఇవ్వండి మీ సొంత నిధులతో అడిగినప్పుడు మారు మాట్లాడకుండా 2500 సైకిళ్ళు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అది కార్పొరేషన్ గ్రామాల మండల గ్రామాల తేడా లేకుండా 10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకని చెప్తున్నానంటే సాధారణంగా సొంత నిధులు అంటే ఎవరి నియోజకవర్గంలో కూడా ఖర్చు పెట్టుకుంటారు. కానీ నేను బాగుండాలా, నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలా, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్కి 2500 సైకిళ్ళు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను 12 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నా. అంతకుముందు 10 ఏళ్ళు చేయలేని అభివృద్ధి, చరిత్ర సృష్టించే అభివృద్ధి, అక్షరాల 850 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు పూర్తి చేశాం, జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పిలిచారు. దీనికి కారణం నా గొప్పతనం కాదు, నాది కేవలం పోస్ట్మ్యాన్ డ్యూటీ మాత్రమే, ఓ రాజకీయ కార్యకర్తగా ప్రయత్నం మాత్రమే. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జిల్లాలో ఉన్న 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా
ప్రీతం పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా దివ్యాంగులకి మోటార్ ట్రైసైకిళ్ళు అందించినటువంటి సేవా తత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో అధికారుల పరంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారి సహకారంతో ఈ పనులు చేశామని తెలియజేసుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ పక్షాన నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నారాయణ సార్ గారి కుమార్తెల్ని ఏదైతే ఒక అన్నగా అడుగుతూ ఉన్న అమ్మ నారాయణ సార్ గారు నెల్లూరు సిటీకి ఇంకా చాలా చేస్తారు. ఆ చాలా చేసినప్పుడు నెల్లూరు సిటీకి 70% చేస్తే పక్కనే నెల్లూరు రూరల్ ఓ 20% నాకు కూడా చేసేదానికి మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధన. హరినాథపురం నుంచి నేను నడిచొచ్చి మళ్ళీ గంటలో నా ఇంటికి నడిచిపోయి భోంచేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేది అని, అది ఆ జ్ఞాపకంతో అందరూ కూడా అట్ట ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మనము చేయగలిగింది చేయాలా. విద్య అనేది చాలా ముఖ్యం.